ఉండాలి మళ్ళా మీ దీవెనార్తులు. ముందుగాల మీ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలుల్లా. కొత్త సంవత్సరం పూట కొత్త కొత్త ముచ్చట్లు చాలా పట్టుకొచ్చిన గాని ముందుగాలైతే నెత్తి గీతలు. పాలమూరు ప్రాజెక్టు మీద నడిచింది ప్రజెంటేషన్. రేపు అసెంబ్లీలో ఎంతగానం లొల్లైతుందో అని పడుతున్నారు కొందరు, ఫుల్ టెన్షన్. పోలీసులను మస్తు సతాయించిన మందుబాబులు. నిన్న ఒక్క దినమే 350 కోట్ల మందు దాగిరు మళ్ళా మహానుభావులు. స్టైలిష్గా తయారైన మంత్రి పొన్నం రోడ్డు మీద పోయేటప్పుడు ఉండాలనంట పైలం. సంబరంగా వెల్కమ్ చెప్పిండ్రు కొత్త ఏడాదికి. కొందరు గిట్ల లైన్లు కట్టిండ్రు గుడికి. అబ్బబ్బా, కొత్త ఏడాదని పబ్లిక్ సంబరం చిన్నగా లేదు కదా. పటాకులు కాల్సుడు, కేకులు కోసుడు, ఇక పాటలు పెట్టుకొని ఫొల్లు పోలు డ్యాన్సులేసుడు. నిన్న రాత్రంతా జోర్లు ఎంజాయ్ చేస్తే ఎంబటే పొద్దుగాల లేచి గీ ఏడాది అనుకున్నది అనుకున్నట్లు కావాలి దేవుడా అని కొందరు గిట్ల గుల్లబాట పట్టిండ్రు. కొత్తేడాది వస్తే మనోళ్ళు వరల్డ్ కప్ గెలిచినట్లు సంబరం చేసుకున్నారు. చిన్న పెద్ద ఎవ్వరింటలేరు. ఎవ్వరికి దోషినట్టు గాళ్ళు గిట్ల ఖుషీలా కొత్తేడాది పండుగ చేసుకున్నారు. చాలా వార్స్ అయ్యాయి. సో ఇయర్ చాలా అందరికీ ఊపు ఉండాలి, ఊపు ఉండాలి. కానీ ఖచ్చితంగా మేము వస్తూ ఉంటాం ప్రతి ఇయర్. ఇక్కడ ఈ కంచి అక్కడ వరకు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ అందరూ లోకల్ వాళ్ళు చూసిండ్రు కదా ఖుషీలా ఎట్లా దుంకుతున్నారో. గిట్లా రాత్రిలా దుంకి దుంకి మళ్ళా తెల్లారి గియాల పొద్దుగాల గిట్ల గుడిబాట పట్టిండ్రు. పబ్లిక్ కొత్త ఏడాది సంబరం గిట్లుంటే పోలీసులు కూడా మస్తు ఖుషీలా కేకు కోసి గిట్ల కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పిండ్రు. పోలీస్ నుంచి, మాధాపూర్ పోలీస్ నుంచి, తెలంగాణ పోలీస్ నుంచి మన అందరు ప్రజలకి వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026 కూడా మన అందరి కోసం చాలా మంచిగా ఉండాలి. అది మేము చూస్తాము. మన పోలీస్ సైడ్ నుంచి మన ప్రజల కోసం ఏమేం చేయాలి అది అన్నీ మేము ఫుల్ సిన్సియర్గా చేస్తాము. కానీ మన ప్రజలు కూడా ఏం బాధ్యత ఉంది, మీరు కూడా ప్లీజ్ అదే చేయండి. ఒక మంచిగా సిటిజన్ ఎలా ఉంటారు, సిటిజన్కి డ్యూటీస్ ఏంటి అది చేసుకుని మేమందరు ఒక పబ్లిక్ పార్టిసిపేషన్తో పాటు మంచిగా సొసైటీకి మేము క్రియేట్ చేస్తాము. హ్యాపీ న్యూ ఇయర్. చూసిండ్రు కదా, అటు డ్యూటీ గిటు సంబురం రెండు బాగానే కలిసి వచ్చినాయి మళ్ళా సారోళ్లకు. కొత్తేడాది పూట సీఎం సారు గవర్నర్ సార్ని కలిసి కొత్తేడాది శుభాకాంక్షలు చెప్తే అటెంక సీఎం సార్కు మంత్రులు ఆఫీసర్లు శుభాకాంక్షలు చెప్పిండ్రు. గిట్లా అందరు లీడర్లు పువ్వులతోని శుభాకాంక్షలు చెప్తే నా దగ్గరికి పువ్వులు శాల్వలు తీసుకురాకుండ్రి, ఏమన్నా సాయం చేసే వస్తువులు తీసుకురాండ్రని ఆవాజ్ ఇచ్చిండు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సారు. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాలలో మంచి జరగాలని, ఆ భగవంతుడు మీ కుటుంబాలలో సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ప్రజాప్రతినిధులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నాదొక చిన్న విన్నపం. మీరు ఎంతో అభిమానంతో నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి నన్ను కలవడానికి వచ్చినప్పుడు పూలమాలలు, శాలువలు, బొకేలు వంటివి తీసుకొని రావడం వల్ల
అవి ఆ క్షణం తరువాత నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. వాటితో సన్మానిద్దాం అనుకునే వాళ్ళు బొకేలు కానీ శాలువలు కానీ కాకుండా వాటి బదులుగా నిరుపేద పిల్లలు భవిష్యత్తుని వెలుగు నింపే పుస్తకాలు కానీ పెన్నులు కానీ అటువంటి విద్యా సామగ్రి కానీ తీసుకొని వస్తే అవి పిల్లలకు ఉపయోగపడతాయి. అలాగే మాకు కూడా ఆనందం ఉంటుంది. ఇన్నరు కదా, పైసలు ఖర్చు పెట్టి బొకేలు తెత్తే గంట సేపటికే ఉట్టిగానే వాడిపోతాయి. ఏమన్నా సాయం చేస్తే జీవితాంతం యాదుంటదని అన్నవట్టే. సార్ ముచ్చట గిట్లుంటే ఇంకా చాలా మంది లీడర్లు కొత్తేడాది శుభాకాంక్షలు తెలిపిండ్రు పబ్లిక్కు. 2026 నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 2025లో మనందరం ఎంతో కష్టపడి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశారు నరేంద్ర మోదీ గారు. మరి వారి అడుగుజాడల్లో 26లో కూడా మనం భారతదేశాన్ని వికసిత భారత్ వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. అనేక పథకాల ద్వారా, అనేక స్టెప్స్ ద్వారా, అనేక నిర్ణయాల ద్వారా ఈరోజు భారతదేశం ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్న ఆర్థికంగా పెద్ద సంస్థగా మారింది. త్వరలోనే మనం 3వ స్థానంలో రాబోతా ఉన్నాం. మరి 2026 సందర్భంగా మనందరం దేశానికి మన ఒక జీవితాన్ని అంకితం చేసి నేషన్ ఫస్ట్ అనే ఆలోచనలతో అటల్ బిహారీ వాజ్పేయి గారు దారి చూపినటువంటి మార్గంలో మనం అందరం కూడా నడుస్తామని చెప్పేసి, ఈ వికసిత్ భారత్లో మనందరం కూడా పాత్ర వహించాలని చెప్పేసి మీ అందరికీ మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు. Wish you happy new year. 2026 will be a great year for you, provided you have God, faith, prayer, vision, provision, strategy and execution, implementation. That is the key. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా నిన్న ముగిసినటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా ఆ 7 కొండలవన్నీ వేడుకుంటారు. ఇన్నరు కదా, మరి మీకు కూడా మన ఛానల్ తరపున మళ్ళొక్కసారి కొత్త ఏడాది శుభాకాంక్షలు. ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మీరు ఎంతగానో సపోర్ట్ చేశారు ఇప్పటి వరకును 2025 సంవత్సరం. అలాగే 26లో మరింత సపోర్ట్ చేస్తే మేము కూడా ముందుకు తీసుకెళ్తాం. కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రోగ్రామ్స్ చేసి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రికార్డులు కొట్టాలనన్నా మేమే, గా రికార్డులను తిరగరాయాలనన్నా మేమే అని నిన్న నిజంగానే రికార్డులు కొట్టిండ్రుల్లా తాగుబోతన్నలు. ఇక అన్నలు తాగినాక ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధపో. సారు నేను తాగలేను సారు, మరి మీటర్ ఎందుకురా 100 దాటిందంటే గా మీటరు ఖరాబ్ అయినట్లున్నదని కొందరు. తాగినాక ట్రాఫిక్ పోలీస్ లెక్క మారి బండ్లకు తొవ్వ సాఫ్ చేస్తున్నారు మరికొందరు. గిట్లా తాగుబోతన్నల చిత్రాలు షానున్నాయి గాని చూస్తే ముక్కు మీదేలేసుకుంటారు. నిన్న పొద్దుగల సంధి షురు చేస్తే గీయాల పొద్దుగల కోడి కూసే దాకా తాగుడు మీద దండయాత్రని చేసిరు చాలా మంది తాగుబోతన్నలు. అన్నల్ల గిరాకీ చూసి మందు దుక్కున నడిపేటోళ్ళు మస్తు షాక్ అయినరు. అరే గింతగానం ఎట్లా తాగుతున్నారని. ఏడాది మొత్తం బాధలని యాద్ చేసుకుని సీస మీద సీస తాగితే నిన్న ఒక్క దినమే 350 కోట్ల రూపాయల మందు అమ్ముడు పోయిందట. గంతగానం తాగిర్రు మరి మన అన్నలు. నిన్న ఒక్క దినం లెక్క గిట్లుంటే డిసెంబర్ నెల మొత్తంలో 5,050 కోట్ల రూపాయలు మందు అమ్ముడు పోయిందంట. గీ ముచ్చడినంగానే అమ్మో గంతగానం మందు ఎవరు తాగుతున్నారా నాయనా అని పరిచయం అవుతున్నారులే. అంతా సర్పంచ్ ఎన్నికల పుణ్యమే.
ఈ రికార్డులు చూసి మందు తాగినోళ్ళ కంటే మందు దాగనోళ్ళకే నిషేక్కుతున్నది. మందు రికార్డులు ఇట్లుంటే నిన్న మందు తాగిన సంది తగ్గేదే లేదన్నారు తాగుబోతు అన్నలు. చూసిరు కదా తాగిన సంది రోడ్ల మీద వంటుడు, ఇక మీటర్ రుజుమంటేనేమో నేను తాగలేనని చెప్పుడు, మళ్ళా మీటర్ చూస్తే 100 దాటుడు. ఇక గిట్లున్నది మళ్ళీ తాగుబోతున్న చిత్రాలు. అరే నేను కొంచెం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అని చెప్తున్నాం. దేనికి? ఏది డ్రంక్ డ్రైవ్లో మా ఊరు దొరికిండు. ఓకే సార్ జర మాకు బండి అని ఫైన్ కట్టుకుంటాం అన్నాం. మా బండి మాకు ఇది, మేము రేపు వచ్చి ఫైన్ కట్టుకుంటాం. ఏమండి మీది? మాది యాక్టివా. ఇక మంచి నిశలా ఉన్న గిళ్లకు ఏమన్నా సమాజ్ అవుతున్నదో లేదో గానీ పోలీసులకు అయితే సుక్కలు అగుపించినాయి నిన్న రాత్రి. మేడం మీరు దిగండి అమ్మా. నీళ్ల మీద నిన్న మొన్న టక్కాఫర్ కొట్లాట నడిచింది. షెయి పార్టీ నడుమ కార్ పార్టీ నడుమ. తెలంగాణలో పబ్లిక్కు నీళ్ళు ఇవ్వకుండా ప్రాజెక్టులు కట్టకుండా మీరు మోసం చేసిండ్రంటే మీరే మోసం చేసిండ్రని కత్తులు నూరుకున్నారు ఒకరి మీద ఒకరు. మరి నీళ్ల మీద నిజాలే మాట్లాడాలనని గియాల షెయి పార్టీ సర్కారు గీ కార్యం ముందలేసుకున్నది. కారు పార్టీ నడుమ షెయి పార్టీ నడుమ ఖతర్నాక్ కొట్లాట అవుతుంది. మరి పైసల కోసమో లేకుంటే భూముల కోసమో కాదు, నీళ్ళ కోసం. పాలమూరు ప్రాజెక్టును పాతరబెట్టినోళ్లే గాలే మైకుల ముంగలకి ఇప్పుడు మంచి మంచి ముచ్చట్లు మాట్లాడుతున్నారు అని నీల మంత్రి నీళ్ళ మీద పాలమూరు ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటా గిట్ల గరం అయ్యిండు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఆయకట్టు కాలువలు, ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాధ్యపడతాం. 80,000 కోట్లు దాటుతుంది. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. వాళ్ళు ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం చెప్తాను. 2-3 విషయాలు. 2015లో జియో ఇచ్చి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 7 ఏళ్ల తర్వాత 13 సెప్టెంబర్ 22, 2022 సంవత్సరంలో సెప్టెంబర్లో 13వ తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసింది. దాని ఖర్చు చూపెట్టిండ్రు 55,000 కోట్లు. సమర్థించకపోయినా పర్వాలేదు, వాళ్ళ సంకుచిత స్వభావంతో ఈ ప్రభుత్వాన్ని విమర్శించడమే కాకుండా ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని, ఆలోచనను, అవగాహనను తప్పుబట్టి ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు నూతన సంవత్సరం మొదటి రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా ప్రజాప్రతినిధులకు సమాచారాన్ని అందించడమే కాకుండా తెలంగాణ వాదులందరికీ కూడా అంశాలను వివరించే ప్రయత్నం ఇది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీటి హక్కుల కోసం ఏర్పడి
ఇన్నరు కదా కారు పార్టీ పెద్ద మనిషి మాట్లాడుతున్నది అంతా గలత్ ముచ్చట్నే అనబట్టి. మరి ఇప్పుడే గిట్లున్నదంటే రేపు అసెంబ్లీలో ఇంకెంత లడాయి అవుతుందో. ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్న, ఒడ్డు చేరినాక బోడమల్లన్న అన్నట్లే ఉన్నది కదా కొందరు లీడర్ల కథ. కానీ అందరు లీడర్లు గట్లనే ఉండరు కదా. కొందరు లీడర్లు మాట ఇస్తే మరవరు. అయితే ఒక ఊర్లో కొత్త సర్పంచు మంచి చేసి కొత్త ఏడాది పూట ఎలుగులు నింపిండు. వారెవ్వ సర్పంచ్ అంటే గిట్లుండాలి. కొత్త ఏడాది పూట ఊర్లో కొత్త వెలుగులు నింపిండు. ప్రతి వార్డులో బోరేపించి నీళ్ళ బాధ తీర్చిండు. అంతేకాదుల్లో కనిపిస్తున్నది కదా గీ అవ్వ కోనపురం వెంకటమ్మ, శంకరపల్లి మండలం మహాలింగపురం గ్రామంలో ఉంటుంది. ఇల్లు లేక 10 ఏండ్ల సంది పడరాని కష్టాలు పడితే సర్పంచ్ ఎన్నికలకు ముందు సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న రాఘవేందర్ రెడ్డి మాటిచ్చి సర్పంచ్ అయినాక సొంత పైసలతోని ఇల్లు కట్టించిండు. మాట నిలబెట్టుకున్నాడు. ఇక ఇంకేమున్నది, ఎన్నో ఏండ్ల బాధ పోయిందని అవ్వ మస్తు ఖుషి అయ్యింది గియల్లా. చూసిరు కదా గిట్లా అవ్వ ఖుషి అయ్యుడే కాదు, మహాలింగపురం ఊరోళ్ళు కూడా మస్తు ఖుషి అవుతున్నారు గింత మంచి పని చేసినందుకు. పోరగాన్లు ఉన్నోళ్ళు ఉన్నకాడు ఉండరు, ఊకెనే నెత్తి నొప్పి తెచ్చి పెడతారు. ఒకలేమో ముక్కుల బల్పం పెట్టుకుంటే ఇంకొకలేమో కుత్కెలా కాయిన్లు ఇరికించుకుంటారు. అసలు తెలివి లేదు. ఇంకా పెద్ద పోరగాన్లు కాలేదంటే ఒక లెక్క కానీ 7-8 చదివే పోరగాన్లు సుతం చిన్న పోరగాన్ల లెక్క చేస్తే మస్తు బీపీ వస్తుంది కదా. ఇక బీపీ పక్కకు పెడితే పానాల మీదకి వస్తుంది. కానీ గీడొక పిల్లగాడి చేసిన పని చూస్తే నవ్వాలనో ఏడవాలనో అర్థమైతలేదు. ఇంతకు ఏం చేసిండో మీరే చూడుండ్రి. గుంటూరు జిల్లా కొత్తపేటలో ఉంటారు శ్రీనివాసరావు అనేటోళ్ళు. వీళ్ళకు మురళి అనే కొడుకున్నాడు. ఇప్పుడు 11వ తరగతి చదువుతాడు. 11వ తరగతి చదివే పిల్లగానికి ఎంత తెలివి ఉండాలి. కానీ దోస్తుగాలతోటి బెట్టు పెట్టుకొని పెన్ను తిని కడుపులేసుకున్నాడు. ఇక ఊరుకుడో ముట్టించుకున్నాడో కండ్ల గంతలు కట్టుకున్నాడో ఎక్కతక్క తినుడో చదువుడో రాసుడో అనేటట్టు పందాలు పెట్టుకోవాలి. కానీ పెన్నులు తినుడు అనే పందాలేందో నాకు సమదైతలేదు. నోరు తిరగని పేరోటి ఉంది ఆ ఆపరేషన్ పేరు. పైసలు తీసుకోకుండా పుకట్ల ఆ పెన్నును సూది లేకుండా కత్తెరతోటి కట్ చేయకుండా బయటకు తీసిండ్రు డాక్టర్లు. ఒక్క ఘాటు వల్లే గీత రాలే, కానీ పెన్ను అయితే బయటకు వచ్చింది. ఇక ఆయనత కిస్మత్ అయితే మంచిగున్నది అనుకో. 3 ఏండ్ల దాకా కడుపులో కరగకుండా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉందంటే గిరేటే. సిటీ స్కాన్లో కనిపించిన కడుపుల పెన్ను బయటకు వచ్చే వరకు ఊపిరి పీల్చుకున్నారు అందరు కూడా. గియ్యాల మీకోసం కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన ఆల్సం ఎందుకు జల్దిన చూసేయండి. వారెవ్వ చూసిండ్రు కదా మంత్రి పొన్నం సారు కొత్త వేసుకొని కొత్త పాయింట్ వేసుకొని టీక్ టాక్ తయారయ్యి కొత్త బండి ఎక్కవచ్చి. అగో కొత్త సంవత్సరం పూట కొత్త బండి ఉన్నాడా అని అనుకోగలరు. కాదు, జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు షురూ చేసిండు. గందుకే గిట్లా హెల్మెట్ పెట్టుకొని కారెక్కి సీటు బెల్ట్ పెట్టుకొని అన్ని జాగ్రత్తలు పైలమని చెప్తున్నాడు. ఇటువంటి అన్ని నివారించడానికి ప్రయత్నం జరగాలని పెద్దవాళ్ళకి చెప్పేదాని కొరకు మాసోత్సవాలు జరుపుతున్నా. ముఖ్యంగా ఈసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని రవాణా శాఖ వాళ్ళ దాకా చేరుకొని జిల్లాలో ఉన్నటువంటి రవాణా శాఖ అధికారులు పాఠశాలలని కాలేజీలను ఒక నెంబరింగ్ చేసుకొని అక్కడికి వెళ్లి ఒక ప్లెడ్జ్ చేయించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తాం. ఇంతకుముందు చెప్పినట్టుగా మొక్కాయి వంగది మానాయి వంగన అన్నట్టుగా పిల్లలకు ట్రాఫిక్ గురించి అవగాహన వస్తే భవిష్యత్తులో వాళ్ళు నిబంధనలు పాటించినట్టయితే కొంత గొప్ప ఇక్కడ వేదిక పెద్దలం కావచ్చు, ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళు కావచ్చు, మనం చేసే ప్రయత్నం వల్ల ఒక్క ప్రాణం రక్షించబడ్డ జీవితంలో అంతకంటే పెద్ద తృప్తి ఉండదు.
ఇన్నరు కదా, ట్రాఫిక్ రూల్స్ పాటించి పైలంగా పోవాలి, పైలంగా రావాలని చెప్పబట్టే సార్ చెప్పింది కూడా నిజమే. మరి గియాలటి సంది అందరూ పాటించుండ్రి. చూసిండ్రు కదా ఆర్తలు ఎట్లున్నాయి, మంచిగా లేవు. మరి ఇంకా రేపటి నుండి కొత్త కొత్త ఆర్తలతోటి మళ్ళొత్త. మరి నేను పోయొద్దునా, మరి ఉంటా. మరి నమస్తే.